కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతోని గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్నా చెయ్యాలని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే కూడా ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల కూడా కొత్తగా షెడ్లు వేస్తే అవినీతితో కూడుకున్న షెడ్లు ఆనాడు గాలి దుమారానికి ఆ రేకులు పోయి వందలాది మంది కాళ్ళు చేతులు తెగినాయి. అందుకే ఈనాడు శంషాబాద్ దగ్గర 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈరోజు ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా ఫ్లవర్ మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్, చికెన్ ఏం కావాలన్న, పోల్ట్రీ ఏమి కావాలన్న అందుబాటులో ఉండే ఒక అంతర్జాతీయ మార్కెట్ను మన వైపు తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్థలాన్ని కబ్జా పెట్టుకోవాలని కొంతమంది ఇది ప్రైవేట్ భూమిగా దీన్ని చిత్రీకరించి అధికారులను కొందరిని అనుకూలంగా మార్చుకొని కొన్ని కోర్టుల్లో తీర్పులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని లేఅవుట్లు చేసి ఎకరాలను గజాలుగా మార్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి ఆ కేసులో ప్రభుత్వం గెలవడమే కాదు, ఈ ప్రాంతానికి కాలుష్య రహితమైన ఒక నాణ్యమైన గాలి, నీరు, స్వచ్ఛంగా ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన అభివృద్ధిని చెయ్యాలి అని దీని ఒక నేషనల్ ఫారెస్ట్ కింద, పార్క్ కింద ఈరోజు అంకితం ఇచ్చి 100 ఎకరాలుగా పైగా మొత్తం 424 ఎకరాలు జూబ్లీ హిల్స్ ప్రజలకి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో 424 ఎకరాల అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ పార్కు నిర్మించాలి. అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రణాళికలు చేయడానికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఆదేశాలు ఇవ్వడమే కాదు, నేనే స్వయంగా వస్తా, అభివృద్ధి పనులను చేపట్టండి. అభివృద్ధి చేసే క్రమంలో ఆనాడు ఈ ఫారెస్టులో నుంచి కాలనీలకు వచ్చే వర్షపు నీరు, మురుగునీరు వెళ్ళడానికి ప్రణాళిక లేకపోతే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ కాలనీలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ చెరువు కానీ, ఏ కుంట కానీ, ఏ నాల కానీ ఎవరు ఆక్రమించొద్దు, ఏ కాలనీల నీళ్లు నిలవద్దు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జులు కావచ్చు, మంచాలు కావచ్చు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు కావచ్చు, నీళ్ళలో తడవద్దు, ఏ పేదవాడి ఇబ్బంది రావద్దు అని ఈరోజు ఆ నీళ్లు కూడా స్వేచ్ఛగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పిన. ఆనాడు వర్షాలలో సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో